క్యాంటీన్లో పనిచేయబట్టి 11 సంవత్సరాలు విన్నానా 11 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా ఎంత టార్చర్ పెట్టినా మూసుకొని పనిచేస్తాను. ఇదివరకు కూడా 9 ఏళ్ల క్రితము యూనియన్ అని పోరాడినప్పుడు ఎవరిని వాడికి జేబులో గుచ్చి ఎవరిని లక్షలు వాడి చేతిలో పెట్టి మా నోట్ల మన్ను పోసి ఎక్కడోడు అక్కడ జారుకున్నాడు. పోనీలో ఎవరైనా బాగానే వాడబోతాడు. మనకు ఒక సేఫ్ కంపెనీ ఏంటిది ఆడోళ్లకు ఏదైనా భద్రత ఉన్నది కంపెనీలో. ఏదైనా వచ్చిన కాడకాయ జీతము చేసుకుంటాం పోతామని మేము ఇన్ని రోజులు భరించుకుంటూ వస్తున్నాము. ఈ రోజున మమ్మల్ని మనిషి కింద కూడా లెక్క వేస్తున్నారు. ఎవ్వరు ఒక్క ఊడ్చేట వాళ్ళు కూడా మమ్మల్ని లెక్క చేయాలంటారు. హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా మా మీద చలాయించడం వల్ల పెత్తనం అర్థమవుతుందా? హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా మా మీద పెత్తనం చెల్లించిందే. మేము మూసుకొని చేసేది ఎందుకు? కంపెనీ మంచిది. ఆ కంపెనీ మంచితనం పోయినాక మేము ఏం పనికి తక్కువ జీతానికి ఇంత టార్చర్ భరించుకుంటాం. మేము ఎందుకు చేయాలి పని? ఈ పని ఎందుకు చేయాలి? మేము మాకు జీతాలు పెంచుతాడా, టార్చర్ తగ్గిస్తాడా, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో మాకు అందరికి. మేము 10 మంది రావు, మేము 5 మంది రావు, మేము ఎవ్వరం రావు లోపలికి. ఆయనకి ఏం సమాధానం చెప్పాలనుకున్నా అందరు బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పవలసిందే. మమ్మల్ని ఒప్పించి లోపలికి తీసుకుపో. స్లిప్పులు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అన్ని కరెక్టే, శాలరీలు కరెక్టే, ఏ నాడు వాడన్నా ఆనాడే పడుతుంది. కాకపోతే ఇదివరకు ఉన్న సాయి కంపెనీ ఇప్పుడు లేదు. ఇదివరకు ఓటీలు పెట్టేది, ఓటీలకి వెళ్ళి 10 రోజులు ఓటీలు చేసి 5 రోజులు వేసిండ్రు. 5 రోజులు కంపెనీ తింటుంది. ఈ జీతం కష్టపడ్డది ఎవడు మునగాలి? ఈ 5 రోజుల జీతం ఎవడు మునగాలి? మొత్తం జీతం వస్తే మొత్తం ఫుల్ అటెండెన్స్ ఇవ్వకుండా అల్లకల్లా 500 తగ్గిస్తారు. బోనస్ లకి వెళ్ళి తీసి శాలరీలో కలుపుతారు. అది కూడా ఇయ్యరు, ఏది ఇయ్యరు. మీకేమో 10 నిమిషాలు మొదలు రావాలి కంపెనీకి, 5 నిమిషాలు లేట్గా పోవాలి. సరే కంపెనీ రూల్స్ ఫాలో అవుతాం, కంపెనీ రూల్స్ ఏ చెప్పినా ఫాలో అవుతాం. మమ్మల్ని ఫాలో చేసేది ఎవడు? చెప్పు. జిఎం మంచోడు అయినాక సూపర్వైజర్లు ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేశారు? వాళ్ళని మంచిగా జీతాలు పెంచుతాడు, వాళ్ళకి సన్నగా తినబెడతాడు, స్టాఫ్లకు బిర్యానీలు అన్ని పెట్టి మా మీద ఉసగొలుతాడు. మొత్తం సూపర్వైజర్లు చేసి మా మీద ఇంత టార్గెట్ చేయడము. 40 మందిని చేసేసి 1600 మంది ఆపరేటర్లు మాత్రమే. ఫినిషింగ్ వాళ్ళు, కటింగ్ సెక్షన్ వాళ్ళు లేరు. ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే. 1000 మంది. మా మెజార్టీ ఎక్కువ. మేము పనిచేస్తున్నాం.